అప్పుడే నా జీవితం తరించిపోయినట్టుగా నేను భావించిన కాబట్టి మీరందరూ అన్నారు రాజేంద్ర గారు గెలిచి, నేను గెలవలే, మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజలు గెలిచిండ్రు. టెక్నికల్గా గెలిచింది నేనే కావచ్చు, గెలిపించింది మల్కాజిగిరి ప్రజలు, గెలిచింది కూడా మల్కాజిగిరి ప్రజలు మాత్రమే. నేను వాస్తవంగా నా ఆనవాళ్ళన్నీ ఇక్కడనే ఉంటాయి. చిన్నపాది బార్ బార్ ఆతి హే ముజ్కో తేరీ బచ్పన్ యాద్ అని చెప్పి సుభద్రా కుమారి కళ్యాణ్ చవాన్ రాసినటువంటి పద్యం గుర్తొస్తుంది. మేము 1976 to 1986 వరకు 10 ఏళ్ళు ఇక్కడనే తిరిగినాం అంతా. నేను కొత్తగా వచ్చినప్పుడు ఆ టీవీ టవర్ మొదలైంది అప్పుడే. అందుకని మదన్న ఎట్లా చెప్పగలడో నేను కూడా గట్టినే చెప్పగలను. ఈ ప్రాంతం గురించి, నీ నీళ్ళ గురించి, నీ బాధ గురించి. ఆ పిఎన్టీ కాలనీ ఫస్ట్ కట్టినప్పుడు ఉండేది మేమే. ఆ పిఎన్టీ కాలనీలో కట్టంగానే ఆ సరూనగర్ వరదలు వస్తే ఎట్లా కొట్టుకపోయిందో కళ్ళాలు చూసిన వాళ్ళం మేము. ఆ వరదలను ఉండాలి మేము. కాబట్టి ఈ సమస్యలు, ఈ ప్రాంతం, ఇవన్నీ ఈ ఆనవాళ్ళు తెలిసేవాళ్ళు కాబట్టి నేను ఆ జోలికి పోను. నేను చాలాసార్లు చెప్తుంటా, నాయకుడు అనేవాడు ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత నాట్ పాసిబుల్ అనేది డిక్షనరీలో ఉండద్దని చెప్తా. ఏ పనైనా కూడా నాట్ పాసిబుల్ అని అర్థం. చట్టాలు, సిస్టమ్ మనం చేసుకునే తప్ప దేవుడు చేసేది కాదు. ప్రజల అవసరాలకు సమాజ శ్రేయస్సుకు ఏది అవసరం పడుతుందో గది చేయగలిగేదే ప్రభుత్వం, గది చేయగలిగేవాడే నాయకుడు తప్ప దానికంటే భిన్నంగా ఏముండదు. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు ఈ కళ్ళారా చూసిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊర్లల్లో ఉండే పాత బావులు పూడ్చడానికి ప్రొవిజన్ ఉండేది కాదు. నేను ఊర్లలో తిరుగుతున్నప్పుడు గుడిసెల మీద వేలాడబడ్డటువంటి ఆ కరెంటు తీగలు గాలికి ఊగి ఎగిరిపడ్డ నిప్పు కణికలు, కాలిపోయిన గుడిసెలను చూసినప్పుడు నేను ఆనాడు ఎమ్మెల్యేగా నేను, ఏమయ్యా ఈ లైన్లు గుంజడానికి పైసలు లేవా, మనుషుల ప్రాణాలు పోతున్నాయి కదా అని చెప్పి నేను అడిగినప్పుడు దానికి ఆన్సర్ లేదు. ఒకసారి కరీంనగర్లో దుబాయ్లో ఉంటాడు, సుట్టరికంలో వచ్చిండు ఆయన. దుబాయ్లో ఉంటాడు, సుట్టరికానికి వచ్చిండు, బిల్డింగ్ ఎక్కిండు. ఆ బిల్డింగ్ పైన కరెంటు వైర్లు పోయినాయి. ఆ 33 kV లైన్లు కావచ్చు, అంటుకోగానే కాలిపోయిన మనిషి. ఇట్లాంటివి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసినప్పుడు నేను అనుకున్నా, ఎక్కడి దిక్కుమల్ల సిస్టమ్ ఇది, కరెంటు తీగలు తగిలి చచ్చిపోయే మనుషులు, కాలిపోయే గుడిసెలు, గా పాత బాయిల కాడ ప్రమాదవశాత్తు చనిపోతున్నట్టు మనుషులు, ఇవి దీనికి పరిష్కారం లేదా అని చెప్పి అడిగితే ఎవడు సప్పుడు చేయకపోతుండే. నేను ఒకసారి ఆర్థిక మంత్రి అయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఏ సమస్యలు అయితే కళ్ళారా చూసినో, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వాటన్నిటికీ పరిష్కారాలు చూపి కరీంనగర్లో ఒక్క స్తంభం, ఒక వైర్ లేకుండా ఎన్ని వందల కోట్ల అయినా నేను ఖర్చు పెట్టి చేయించడం మొత్తం పోయింది. ఆ 33 kV లైన్లు కావచ్చు, అంటుకోగానే కాలిపోయిన మనిషి. ఇట్లాంటివి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూసినప్పుడు నేను అనుకున్నా, ఎక్కడి దిక్కుమల్ల సిస్టమ్ ఇది, కరెంటు తీగలు తగిలి చచ్చిపోయే మనుషులు, కాలిపోయే గుడిసెలు, గా పాత బాయిల కాడ ప్రమాదవశాత్తు చనిపోతున్నట్టు మనుషులు, ఇవి దీనికి పరిష్కారం లేదా అని చెప్పి అడిగితే ఎవడు సప్పుడు చేయకపోతుండే. నేను ఒకసారి ఆర్థిక మంత్రి అయినప్పుడు నేను ఎమ్మెల్యేగా ఏ సమస్యలు అయితే కళ్ళారా చూసినో, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు వాటన్నిటికీ పరిష్కారాలు చూపి కరీంనగర్లో ఒక్క స్తంభం, ఒక వైర్ లేకుండా ఎన్ని వందల కోట్ల అయినా నేను ఖర్చు పెట్టి చేయించడం మొత్తం తెలంగాణకి ఇచ్చడం. ఎక్కడా గుడిసెల మీద లైన్లు పోవద్దు, ఎక్కడా బిల్డింగ్ పైకి ఎక్కనే కరెంటు చేతులు తగలద్దు. ఆ జిల్లాలలో నార్త్ దాంట్లో వచ్చేసి అంటే ఎందుకంటున్నా అంటే ఈ మధ్య నాట్ పాసిబుల్ అనే డిక్షనరీలో ఉండద్దు. ఒక సమస్య పదే ప్రస్తావించినప్పుడు
ఆ సమస్య పరిష్కారం కాకపోతే నాయకుడి మీదనే కాదు, విరక్తి వ్యవస్థ మీద కూడా విరక్తి పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ సెన్సిటివిటీ, ఆ సోయి, ఆ కన్సర్న్ లేని ప్రభుత్వం, లేని పార్టీ, లేని నాయకుడు ఆయన నాయకుడు కాదు, అది ప్రభుత్వం కాదని నమ్మేవారి దాంట్లో నేను ఒకరిని. కాబట్టి ఇవాళ ఎన్నెన్నిసార్లు నేను విమర్శ కోసం చేస్తాను, కానీ ఇదే రాష్ట్రంలో ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి, ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి. వస్తాయి, ఫ్లాష్ వరదలు వస్తాయి, కానీ కొంతనైనా పరిష్కారం ఉండాలి. పెద్ద వర్షం వచ్చింది 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ 4 సెంటీమీటర్లకే 5 సెంటీమీటర్లకే నడవలేని దుస్థితి ఎందుకుందో తప్పకుండా దాని పరిష్కారం కావాలి. ఏ సింగిల్ ఫ్లోర్ హౌజెస్ కాలనీలలో ఇవాళ 5 అంతస్తుల 6 అంతస్తుల భవనాలు కట్టిన తర్వాత ఒక్క కట్టబడ్డ కొత్త కాలనీలో ఉండేటువంటి జనాభా 1000 మంది అయితే, ఆ తదుపరి కట్టబడినటువంటి జనాభా 10,000 మంది అయితే, ఎక్కడి 1000 మంది, ఎక్కడి 10,000 మంది? 1000 మందికి వేసేటువంటి ఆ డ్రైనేజ్ సిస్టమ్, 1000 మందికి పడ్డటువంటి ఆ నీళ్ళ పైపుల సిస్టమ్ డెఫినెట్గా మార్చాల్సింది. డైనమిక్గా ఉండాలి తప్ప స్టాటిక్గా ఉండద్దు, స్టాటిక్గా ఉండద్దు. ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి కావచ్చు, కానీ వీళ్ళందరూ ప్రజల ఆశీర్వాదంతో ఆ పొజిషన్ని అక్వైర్ చేయబడ్డది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవులు అవి. వాళ్ళ పార్టీతో మనకు సంబంధం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్టీకి వేయచ్చు, ఒక్కొక్కసారి ఒక వ్యక్తికి వేయచ్చు, కానీ ఓట్లు వేసింది మాత్రం ఇగో ఈ వార్డు లెవెల్లో ఈ కార్పొరేటర్ గారు ఉండాలి, కళ్ళ ముందే ఉండాలి, ఏ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కరించాలి. ఆ సమస్య ఆయన పరిధిలో సరిపోనప్పుడు ఒక ఎమ్మెల్యే గారికో అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం చేసే విధులు కొన్ని ఉంటాయి, వాళ్ళు చేసే ఆస్కారం ఉంటుంది. కానీ ఎవరు ఖర్చు పెట్టినా, ఎవరు పనిచేసినా ప్రజల డబ్బుతో అనే విషయం మనం మర్చిపోవద్దు. పాలకులం కాదు, ఈ మాట తప్పగా రాస్తున్నారు. పాలకులు కాదు, సేవకుడిగా వస్తా అని చెప్తారు వీళ్ళు. సేవకుడిగా నేను చాలా సభలు చెప్పిన, నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా నేను పాలకుని అని మాత్రం ఎక్కడ చెప్పలేదు, సేవకుని మాత్రమే అని చెప్పిండు. మరోసారి నాకు అధికారం ఇచ్చిండ్రు, మీరు తప్పకుండా సేవ చేసి మీ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తా అని